నల్గొండ జిల్లాలో యాసంగి వరి పంట ఎంతవరకు సాగైంది, ఇంకా ఎంతవరకు కూడా పెండింగ్ ఉన్నది తదితర అంశాలను తెలుసుకోవడానికి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి వివిధ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ నమస్తే. ముఖ్యంగా ఏదైతే యాసంగి సీజన్ నడుస్తున్న క్రమంలో కూడా యాసంగి కింద కూడా వరి చెట్లు మొత్తము ఇప్పటివరకు ఎంతవరకు నాటైంది సార్? మీ ప్రణాళిక మొత్తము పూర్తయిందా, ఏమైనా పెండింగ్లో ఉందా, ఎట్లా ఉన్నది? నమస్కారం అండి. నల్గొండ జిల్లాకు వచ్చినట్లయితే వానాకాలంలో 5,05,000 ఎకరాలు సాగైంది. అంతే విస్తీర్ణంలో యాసంగిలో కూడా అవుతుందని ప్రణాళిక చేశాము. కాకపోతే అందరికీ తెలిసిన విషయమే, కొంత మనకి ప్రధానమైన మేజర్ ఇరిగేషన్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద కొంత నీటి విడుదల లేదు కాబట్టి ఆయకట్టు కింద కొంత విస్తీర్ణం తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది. సుమారుగా 1,00,000 ఎకరాల వరకు వరి వివిధ మనకి మేజర్ మైనర్ కూడా ఉన్నాయి మన దగ్గర. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద కొంత తక్కువ వాటర్ ఉంది. ఎక్సెప్ట్ మూసి కింద మనకు 38,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. దాని కింద పూర్తిగా సాగు వస్తుంది. సో ప్రధానంగా 5 లక్షలు అనుకున్న క్రమంలో 4 లక్షల ఎకరాల వరకు వరి సాగు అవుతుందని అంచనా వేయడం జరిగింది. ఈరోజు వరకు జిల్లాలో సుమారుగా 3 లక్షల ఎకరాలు వరి నాటైంది. నాటేసిన రైతులందరూ కూడా రెండో దఫా ఎరువులు కూడా వేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే 2 దశలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నాటేసినవి ఉన్నాయి, నాటేసిన నెల రోజులైన మండలాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇంకొక 1,00,000 ఎకరాలు నార్మడి రెడీగా ఉంది. ఈ జనవరి నెలాఖరు వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ వరి నాట్లు అనేటివి జిల్లాలో కంప్లీట్ అవుతాయని చెప్పి అంచనా వేస్తున్నాం. దీనికి అనుకూలంగా మనము గత వానాకాలంలో ఏదైతే ఎరువుల ప్రణాళిక చేశామో అంతే పకడ్బందీగా ముందస్తుగానే గౌరవ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం మార్కెట్ గోడౌన్లో 30,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ చేసుకుంటూ ప్రతిరోజు ప్రతి మండల కేంద్రంలో 100 నుంచి 200 మెట్రిక్ టన్నులు రైతులకి అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా యూరియా అనేది పాటు కాంప్లెక్స్ ఎరువులు కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. అంతటా కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా కొంత మనకి చందంపేట ఏరియాలో కానివ్వండి, దేవరకొండ ఏరియాలో కొంత వేరుశనగ సాగేయటం ఉంది. అది కూడా ఒక 16,000 ఎకరాల్లో ఆల్రెడీ సాగులో ఉంది. ప్రత్యేకంగా ఏదైతే కొంత స్ప్రింక్లర్లు డిప్లో ఉన్న రైతులందరికీ కూడా కొంత జనవరి తర్వాత కూరగాయలు సాగు చేసుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా కొన్ని పెసర్లు కానీ మినుములు కూడా వేసుకోవాల్సిందిగా రైతులని ప్రణాళిక చేయాలని సమావేశాలు పెట్టాలని కూడా ఆలోచన చేస్తున్నాం. దానికి సంబంధించిన విత్తనాలన్నీ కూడా సీడ్ కార్పొరేషన్ దగ్గర అందుబాటులో ఉన్నాయి. హార్టికల్చర్ మరియు వ్యవసాయ శాఖ అధికారులందరం కూడా ఈ ఒక వారం 10 రోజుల్లో గ్రామాన తిరిగి రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కూడా వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా సార్ ఏదైతే వర్ష ప్రభావం లేని ప్రాంతంలో కూడా ఆల్రెడీ వరి నాట్లు వేసుకున్న క్రమంలో కూడా కొన్ని ఏరియాలో కూడా ఏదైతే భూగర్భ జలాలు లేక కూడా అవి వేసిన వరి పంట కూడా చేతికి అందుతుందా అందదా అనే కొంచెం సందిగ్ధంలో రైతన్నలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? అంటే మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా? అంటే ఎన్ని మండలాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని ఏమైనా ఐడెంటిఫై చేశారా సార్? ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో గత సంవత్సరం ఈ డిసెంబర్ జనవరి నాటికి భూగర్భ జలాలు మనకి 8 మీటర్స్ వరకు ఉండేది. ఇప్పుడు అది 4 మీటర్లకి పడిపోయింది. సో నీట్ అనేది, గ్రౌండ్ వాటర్ అనేది బాగా తగ్గిపోయింది. కాబట్టి రైతులకు ముందస్తుగానే తెలియజేయడం జరిగింది. కాకపోతే నారు వేసుకున్న రైతులందరూ ఒక 5 ఎకరాలు నారు మడి పెంచుకున్న రైతులందరూ కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు నాటు వేసుకొని కొంత బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మిగతాది అంటే రైతు నిర్ణయం, తనకు 2.5 ఇంచులు బోరు పోస్తుందా 3 ఇంచులు పోతుందా చూసుకొని దాని ప్రకారం కూడా రైతు సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారు. బట్ వరి విస్తీర్ణం కొంచెం తగ్గించుకోవాలని కూడా భూగర్భ జలాలను బట్టి కూడా మనకి ఎట్లా ఇరిగేషన్ సోర్సెస్ పైనుంచి రావట్లేదు కాబట్టి రైతు నిర్ణయం మేరకే కొంత ఆలోచన చేయమని కూడా అందరికీ వ్యవసాయ విస్తరణల ద్వారా తెలియజేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా మొదటి స్థానం ఉంది. ప్రతి గింజ రైతు దగ్గర వానాకాలంది కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు యొక్క వ్యక్తిగత ఖాతాల్లో 24 అవర్స్లో జమ చేయడం జరిగింది. ఎక్కడ ఏ రైతుకు కూడా ఇబ్బంది కాలేదు. ప్రధానంగా మన జిల్లాలో ఇప్పుడైతే సన్న వడ్లు సాగు చేస్తున్నారు కాబట్టి అది కూడా మార్కెట్లో డిమాండ్ ఉంది. యాసంగిలో సన్న వడ్ల సాగు మాత్రం బాగా పెరిగింది. రైతులందరూ కూడా ఎంతవరకు అయితే సాగు చేసారో అందరూ కూడా లాభదాయకం ఉంటుంది. మనకు రైస్ మిల్లులు కూడా మన మిర్యాలగూడలో అంటే నల్గొండ జిల్లాలో హైయెస్ట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రైతులకి ఈ యాసంగికి సంబంధించి
సన్న బియ్యం సన్న వడ్లు సాగు చేసిన దగ్గర ఎక్కడ కూడా ఇబ్బందులు రావని. చివరిగా మరొకసారి పోయినసారి వానాకాలం సంబంధించి కూడా ఏదైతే ఎరువుల కొరత చాలా కొంచెం తీవ్రత ఉంది, చాలా చోట్ల కూడా రైతులు ఏదైతే ధర్నా అది బార్లు కట్టిన పరిస్థితి ఉంది కేంద్రాల వద్ద కూడా. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది సార్, ఎందుకు ఆ రోజు అట్లా జరిగింది అనుకుంటున్నారు? అది జిల్లాలో పత్తి మరియు వరి వానాకాలంలో సెకండ్ డోస్ వరికి సెకండ్ డోసు తర్వాత పత్తికి మంచి వర్షం పడటం వల్ల ఒక 10 రోజుల తర్వాత ఇంకా అయితే పత్తి మొత్తం డల్ అయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు మంచి వర్షం పడ్డది. ఒకటేసారి 11 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులందరూ కూడా కొనుగోలుకు వచ్చారు. ఎరువులు ఉన్నా కూడా కొనుగోలుకు వచ్చారు కాబట్టి కేంద్రం దగ్గర ఇవ్వాలన్నప్పుడు ఒకేసారి 100 మంది రైతులు వచ్చినప్పుడు కొంత సమన్వయం చేస్తూ నిలబెట్టి అందరికీ అందే విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో క్యూలో నిలబెట్టడం జరిగింది. అది ఒక 2 రోజుల సమయం అట్లా జరిగింది. తర్వాత ఇమీడియట్గా కలెక్టర్ గారు ఇమీడియట్గా ఎంటర్ అయ్యి మోర్ కౌంటర్స్ పెట్టడం జరిగింది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు కూడా జిల్లాలో ప్రతిరోజు 5,000 మెట్రిక్ టన్నుల కంటే తక్కువ ఎక్కడ కూడా లేదు. ప్రతిరోజు 7,000 8,000 టన్నులు కూడా మనకి రైతులకు అందుబాటులో పెట్టడం జరిగింది. దానికి అనుకూలంగా మనకు మార్కెట్ గోడౌన్లో కూడా 25 నుంచి 30,000 మెట్రిక్ టన్నులు బఫర్ పెట్టుకుంటూ మనకు వారానికి 2 నుంచి 3 రేకులు మనకి వస్తున్నాయి అలాట్మెంట్ ప్రకారం. అవి కొంత ప్రైవేట్ డీలర్స్ ద్వారా ఫీల్డ్ కూడా పంపించడం జరుగుతుంది. మొత్తంగా వ్యవసాయ శాఖ అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే నల్గొండ జిల్లాలో కూడా ఏదైతే వరి సాగు ఉందో వరి సాగు మేము అనుకున్న దానికన్నా కొద్దిగా తక్కువ ఉంది అని కూడా చెప్తున్నారు. ఇక కొన్ని నారుమల్లు పోసుకున్న 1,00,000 ఎకరాల వరకు కూడా నారుమల్లు పోసుకుని ఉన్నాయి కూడా అవి కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్తున్నారు. ముఖ్య అవగాహన కల్పిస్తున్నామని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.